ఏవి అంబర్ రోడ్ అని మన ప్రసాద్ ఆర్చి మాల్ దగ్గర చిన్న రోడ్ యాక్సిడెంట్ జరగడం జరిగింది. అందులో సుమారు రాత్రి 9:30కి ఆ టైంలో ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ గా కారు డ్రైవ్ చేసి బైక్ మీద వెళ్తున్న ఇద్దరిని, సినిమా చూసి రిటర్న్ వెళ్తున్న ఇద్దరిని కార్తో హిట్ ఇవ్వటం జరిగింది. అందులో ఎవరైతే డ్రైవింగ్ చేస్తున్నారో మేల్ పర్సన్ కి కంట్యూజన్ ఇంజరీస్ అయ్యాయి. ఫిమేల్ ఎవరైతే వెనక ఉన్నారో వాళ్ళకి కొద్దిగా సివియర్ ఇంజరీస్ అవ్వడం, ఇమీడియట్ గా హాస్పిటల్ కి జాయిన్ చేయడం. పోలీస్ వారు కూడా ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి సీన్ విజిట్ చేసి హాస్పిటల్ కూడా వెళ్ళడం జరిగింది. ఇమీడియట్ గా కేసు కూడా రిజిస్టర్ చేశాము, గ్రీవియస్ హర్ట్ ఇంజరీ చేశాము. దీనికి ముందు ఎవరైతే ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ గా డ్రైవ్ చేశారో సీసీటీవీ ఫుటేజ్ లో చూసి మాకు అర్థమైంది ఏమనగా కొద్దిగా డ్రింక్ చేసి ఉన్నట్టుగా మాల్ వాళ్ళు కూడా చెప్తున్నారు. డ్రింక్ చేసి లోపలికి మూవీకి అలౌ చేయకపోవడం వల్ల కొద్దిగా కోపంతో ఈ బండిని ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ గా బయటకు వచ్చి ఈ మూవీ చూసి కంప్లీట్ చేసి తిరిగి ఇంటికి వెళ్తున్న వాళ్ళని క్యాష్ ఇవ్వడం జరిగింది. సో అది ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్. అండ్ వీళ్ళకి తగిలిన ఇంజురీస్ ప్రకారం 338 ఏదైతే గ్రీవియస్ హర్ట్ ఇంజరీస్ అది కట్టాము. అండ్ యాజ్ పర్ సెక్షన్స్ ఆ మెడికల్ హిస్టరీ నిన్న అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి 308 కూడా ఆల్టర్ చేస్తాము. అటెంప్ట్ టు కమిట్ కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంట్ ఉన్నది అది కడతాము. అండ్ ఆవిడకి ఆ పాప ఎవరైతే ఇంజురీ అయ్యారో ఆవిడకి ఫర్దర్ ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది. వెంటిలేటర్ మీద ఉన్నది, కొంచెం క్రిటికల్ గా ఉందంటుంది. అండ్ ఎవరైతే హిట్ ఇచ్చారో వాళ్ళ అక్యూజ్ ఐడెంటిఫై చేశాము. వాళ్ళ పేర్లు అవన్నీ వాళ్ళు కొద్దిగా ఎబ్స్కాండ్ లో ఉన్నారు. ఇమీడియట్ గా యాజ్ పర్ ప్రొసీజర్ ఏదైతే ఉందో వాళ్ళని ఇమీడియట్ గా క్యాచ్ చేస్తాము. యాజ్ పర్ ప్రొసీజర్ వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. మాల్ వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళకి అబ్జర్వ్ చేశారో దే ఆర్ ఇంటాక్సికేషన్ స్టేజ్ అని ఇమీడియట్ గా వాళ్ళు మాల్ నుంచి బయటకు పంపించడం జరిగింది. వాళ్ళు మాల్ లో ఉన్న రూల్స్ ప్రకారం యాజ్ పర్ .4 ఇఫ్ ఎనీ పర్సన్ విత్ ఇంటాక్సికేటెడ్ స్టేట్ ఈస్ నాట్ అలౌడ్ ఇన్ టు ద మాల్. సో అది కారణం చూపించి వాళ్ళని బయటకు పంపించడం జరిగింది. వాళ్ళు మూవీ టికెట్ కి రీఫండ్ ఇవ్వడం అని అడిగారు. బట్ ఇట్ వాస్ నాట్ అడ్వైజబుల్ అట్ ద టైం. రీఫండ్ అనేది లేదు, మీరు రూల్ 4 ని వైలేట్ చేశారని చెప్పి వాళ్ళని పొలైట్ గా బయటకు పంపడం జరిగింది. సో వాళ్ళు ఆ కార్ పార్కింగ్ వెళ్ళారు. అక్కడ నుంచి కార్ తీసుకొని ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ గా వచ్చారు. యాజ్ పర్ నార్మ్స్ కూడా మాల్ లోపల 5 km కంటే స్పీడ్ గా వెళ్ళకూడదు. వాళ్ళ కొద్దిగా స్పీడ్ లిమిట్ కూడా అధిగమించి బయటకు వెళ్ళడం వల్ల యాక్సిడెంట్ అనేది మాల్లో వీళ్ళు ఎప్పుడైతే ఎంట్రన్స్ దగ్గర ఫ్రిస్కింగ్ ఉంటుందో ఈ డిఎఫ్ఎండి కానీ ఏదైనా అక్కడ వీళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇంటాక్సికేషన్ వాళ్ళ దగ్గర ఉన్న బ్రీత్ అనలైజర్ లో చెక్ చేయగా వీళ్ళు డ్రింకింగ్ స్టేజ్ లో ఉన్నారని అక్కడే బయటికి పంపించేస్తారు. అది కారణం కాదు, వీళ్ళు ఇంటాక్సికేషన్ స్టేజ్ ఉండటం వల్ల వాళ్ళని లోపలికి అలౌ చేయలేదు. అసలు వాళ్ళకి వీళ్ళకి ఏ సంబంధం లేదు. దే ఆర్ రిటర్నింగ్ ఫ్రమ్ మూవీ చూసి రిటర్న్ వస్తున్నారు. వెరస్ వీళ్ళు మూవీ చూడటం కోసం లోపలికి వెళ్ళారు. వాళ్ళు మూవీ అయిపోయిందండి, రిటర్న్ వస్తున్నారు. వీళ్ళు మూవీ చూడటానికి వెళ్ళారు. చూసి దేర్ ఇస్ నో కొలాబరేషన్ బిట్వీన్ దీస్ టూ పీపుల్. వాళ్ళ లోకల్ వాళ్ళేనండి, మూవీకి వచ్చారు. సమ్ ఇంటాక్సికేషన్ స్టేజ్ వల్ల వాళ్ళు 308 ఉంటుందండి. 308 వేస్తాము. అటెంప్ట్ టు కమిట్ కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ మర్డర్ అంటాం, అది వేస్తాము. ఇనిషియల్ గా ఆవిడ జరిగిన ఇంజురీస్ 338 వేసాము. గ్రీవియస్ పట్టింది, కొంచెం ఇంటర్నల్ పార్ట్స్ తగలటం వల్ల. సో ఈ రోజు ఆవిడ మెడికల్ హిస్టరీ చూసి 308 ఆల్టర్ చేస్తాం. ఫర్దర్ ఇంకేమైనా అయితే దెర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రొవిజన్స్ ఇన్ అవర్ బిఎన్ఎస్, అవి అప్లై అయ్యేలా చూస్తాం. కొద్దిగా క్రిటికల్ గానే ఉందండి, ఎందుకంటే వైటల్ ఆర్గన్స్ అయిన బ్రెయిన్ కి వాటికి దెబ్బ తగలటము, కొంచెం స్కల్ డ్యామేజ్ అవటం జరిగింది. సో వెంటిలేటర్ మీద ఉన్నారని చెప్తున్నారు డాక్టర్స్. మనకి ఇంకా కమ్యూనికేషన్ లేదు. కార్ ఐడెంటిఫై అయింది, వాళ్ళ పేర్లు కూడా ఐడెంటిఫై అయింది. ఇమీడియట్లీ వి విల్ క్యాచ్ దెమ్. నో అండి, హిట్ అండ్ రన్ అనేది ఇట్ వాస్ డ్యూ టు యాక్సిడెంటల్ గా జరిగింది. ఇట్ వాస్ ఇంటెన్షనల్లీ ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ గా చేశాడు. సీసీటీవీ ఫుటేజ్ ఇట్ వాస్ క్లియర్లీ విజిబుల్. ఇద్దరు డ్రింక్ చేశారు. కార్ నెంబర్ కూడా ఐడెంటిఫై అయింది.